షుగర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ చాలా సైలెంట్గా వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ షుగర్ వచ్చిన కొన్ని సంవత్సరాలకి నొప్పిని ఏవైతే మనకి నొప్పిని తెలియజేస్తాయో ఆ సంబంధించిన నరాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల నొప్పులు తెలియవు అనమాట. పాదాలకు ఏదైనా గుచ్చుకున్నా నొప్పి తెలియదు. అదేవిధంగా గుండెకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఆ నొప్పి తెలియదు, కానీ గుండెని ఎవరో పట్టుకుని నొక్కేస్తున్నట్టు, లేకపోతే ఛాతిని ఎవరో పట్టుకుని నొక్కేస్తున్నట్టు, బరువుగాను, లేకపోతే అలసట ఆయాసంగాను అనిపిస్తుంది. సడన్గా ఒక అర్ధరాత్రి ఆయాసంతో నిద్ర లేవచ్చు, లేకపోతే ఏదైనా డే టైం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు, లేకపోతే కొంచెం దూరం నడుస్తున్నప్పుడు అలసట ఆయాసంగా అనిపిస్తుంది తప్ప ఫ్రాంక్ పెయిన్ అనేది తెలియదు అనమాట. అలాంటివి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే యాంజియోగ్రామ్ చేసి స్టంటింగ్ అది వేసుకుంటే గుండెకి అప్పుడు వెంటనే వెళ్ళారు కాబట్టి ఏ విధమైన డ్యామేజ్ జరగలేదు కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మళ్ళీ చాలా సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ నొప్పి లేదు కదా అని చెప్పి ఇది హార్ట్ అటాక్ అయి ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది బాగానే ఉంది కదా అని కొన్ని రోజులు కొన్ని వారాలు తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆయాసం వచ్చేస్తుందండి నడుస్తూ ఉంటే అని చెప్పి అలా కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి 2D ఎకోలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చిందని తెలుస్తుంది, కానీ యాంజియోగ్రామ్ చేయడం స్టంట్ వేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు కాబట్టి కేవలం ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ మాత్రమే ఇచ్చి పంపించేస్తారు. కానీ అలాంటి వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి ఉండడంతో 30 to 40% అలా హార్ట్ ఫంక్షన్ ఉండడంతో వాళ్ళకి నడుస్తూ ఉంటే ఆయాసం అనేది అలా ఉండిపోతుందండి. మెడిసిన్స్ ఎందుకు వాడతారంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే నొప్పి లేకపోయినా ఏదైనా ఛాతి నొప్పి అలసట ఇలా ఇది షుగర్ పేషెంట్స్కే కాదండి, ఒక 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళకి కూడా సైలెంట్గానే హార్ట్ అటాక్ వస్తుంది. సో నొప్పి లేకపోయినా కూడా ఒకసారి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.